ఏమో జాబిలి అని జాబిలి మీద రాశారు కానీ సూర్యుడి మీద రాశారా? ఇదన్నమాట విష్ణువు యొక్క అనుగ్రహం అంటే. అందులో నువ్వు అందరికీ ఆరాధ్య దేవత అవుతావు, నీ కటాక్షం అందరికీ కలుగుతుంది, చంద్రుడి వెన్నెలలో చేసిన నైవేద్యం మహత్తర శక్తిని ఇస్తుంది అని వరం ఇచ్చాడు. అందుకే కార్తీక పూర్ణిమ, ఆశ్వయుజ పూర్ణిమ ఈ రోజులలో పాయసం వండి ఈ చంద్రుడి వెన్నెల్లో ఆ గిన్నె కాసేపు పెట్టి అమ్మవారికి నైవేద్యం పెట్టి తింటే వాడికి వద్దన్న సంపద వస్తుందండి. మీరు ఎప్పుడన్నా వీలున్నప్పుడు ఆశ్వయుజ మాసంలో పూర్ణిమ, కార్తీక మాసంలో పూర్ణిమ నాడు శుభ్రంగా పాయసం కాసండి. అదృష్టం బాగుండి బంగారపు గిన్నో వెండి గిన్నో ఉంటే అందులో పొయ్యండి, డాబా మీదకి తీసుకెళ్ళండి. మళ్ళీ డాబా మీద వెండి గిన్నె ఎత్తుకుపోయేవాడు ఎవడన్నా ఉన్నాడో లేదో ఎందుకైనా మంచి చూసుకోండి. ఈ గిన్నె అక్కడ పెట్టి చంద్రుడిని చూస్తూ లక్ష్మీదేవికి నివేదన చెయ్యండి, లేదా అమ్మవారికి లలితా పరాభట్టారికి నివేదన చెయ్యండి. ఆ తర్వాత పాయసం తినండి. ఇలా అప్పుడప్పుడు చేస్తే వద్దంటే మీ ఇల్లంతా బంగారం వెండితో నిడుతుంది. నేను వేళకోళంగా చెప్పట్లా, మంచి ఐశ్వర్యం ఇస్తుంది. ఎన్నో పురాణములు ఆ మాట చెప్పాయి. మనకి సంపదలు వస్తాయి, సంపదల్ని సద్వినియోగం చేద్దాం. దుర్వినియోగం మనకెందుకు? ఈ లౌకిక సంపద వల్ల మనం ఏదో భోగాలు పొందుతామని కాదు. మీ దగ్గర ధనం ఉంది, ఒకరిని తీర్థయాత్రకి తీసుకెడతారు. మీ దగ్గర ధనం ఉంది, ఇదిగో చక్కని హాలుకి అద్దాలు పెట్టడం, ఏసీలు పెట్టడం, ఇంకేదో డెవలప్ చేయడానికి కాంపౌండ్ వాళ్ళకి ఇస్తారు, డొనేషన్ ఇస్తారు. మీ దగ్గర ఏమీ లేకపోతే ఇంకా డొనేషన్ ఎక్కడ? మోషన్ తప్ప. కాబట్టి డొనేషన్ ఇవ్వడానికైనా ఉపయోగపడుతుంది కదా సంపద. మంచి పనులకు ఉపయోగపడుతుంది. ఆలయాలకు ఉపయోగించవచ్చు, మీరు ధర్మకార్యాలకి, పురాణాలకు ఉపయోగించవచ్చు, ఎన్నెన్ని కార్యక్రమాలకు ఉపయోగించవచ్చు, పేదవాడికి పెళ్లిళ్ళకి ఉపయోగించవచ్చు, అన్నం పెట్టడానికి ఉపయోగించవచ్చు. ఇలా మంచి పనులకి సంపద రావడానికి ఈ పని చేయమంటున్నాను నేను, స్వార్థం కోసం అన్నాను. ఇలాంటి కార్యక్రమాలన్నీ ఎన్నో చెప్పారు. వీటిలో ఈ